ఈ సినిమాతో బావా అనే పదం ఇప్పుడు ఎవర్రా మీరంతా ఎలా కామన్ అయిపోయిందో ఈ సినిమాతో ఇదొక మీమ్స్ చాలా స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది. ఏం స్టార్ట్ అవుతుందని మీకు ఏమైనా ఒక క్లారిటీ ఉందా? దేని మీద మీమ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని? మీమ్ కి ఆ విస్తరాకుల దగ్గర కూర్చుని తిన్నప్పుడు కాదు, మీమ్ కి ముందు కజిన్స్ గ్రూప్ అని ఒకటి ఉంది కదా. అవును, అందరికి ఉందా? కజిన్స్ గ్రూప్ ఉందా? ఉంటేనే కజిన్స్ గ్రూప్ యాక్టివ్ అయిపోతుంది ఈ సినిమా చూసాగా. యాక్టివ్ అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్ యాక్చువల్లీ. అందరు ఎప్పుడు చెప్తారు, ఏంట్రా ఈ గ్రూప్ ఇంత సైలెంట్ గా ఉంటుంది, ఎవరు మాట్లాడలేదు, ఒక మీమ్స్ కూడా లేదు, ఏం ఫార్వర్డ్ కూడా లేదని చెప్తారు కదా. ఈ సినిమా చూస్తేనే యాక్టివిటీ పెరిగిపోతుంది. పర్ఫెక్ట్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు లేదా ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడు మీకు గుర్తొచ్చిన ఆ కజన్ ఎవరు, ఆ బావ మరిది ఎవరు మాకు తెలియాలి. దాని ముందు ఐ థింక్ మా అమ్మ ఊరు, అదే నాకు గుర్తొచ్చింది. నా సమ్మర్ హాలిడేస్ మొత్తం పల్లెటూరులో జరిగింది. సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ నైట్ ట్రైన్ తీసుకుంటూ అక్కడ వెళ్దాం అండ్ తిరిగి రావడం అంటే వి స్టార్ట్ క్రయింగ్. చెన్నైకి రావడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు, నాకు ఎప్పుడు విలేజ్ చాలా ఇష్టం. సో మై చైల్డ్హుడ్ గుర్తు వచ్చింది అని చెప్పొచ్చు. వావ్ వావ్, చైల్డ్హుడ్ అంటే అందులో కజిన్స్, అత్తయ్య, మామయ్య అందరూ ఉంటారు కాబట్టి మాకు కూడా అలాగే గుర్తొస్తుంది సినిమా చూసాక అని అనుకుంటున్నాము. మనం ఆల్రెడీ మీమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఒక్కసారి మీకోసం మీమ్స్ కొన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది, చూద్దామా? కెన్ వి హ్యావ్ ద మీమ్ ప్లీజ్? దేవుడు ఉన్నాడు రా, దేవుడు లేడు రా. యాక్చువల్లీ ఈ మీమ్ ద్వారా మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఇలాంటి సిచ్యువేషన్ మీ రియల్ లైఫ్లో ఏమొచ్చింది అని. యాక్చువల్గా ఒక సిచ్యువేషన్ చెప్పొచ్చు. నేను చెప్పాను కదా, స్కూల్ డేస్లో ఊరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. సో ట్రైన్లో వెళ్ళే ముందు ఫస్ట్ చూడడం ప్యాసింజర్ లిస్టు, దానిలో ఫీమేల్ 20 ఫీమేల్ 16 ఏదైనా ఉందా అలా చూసాక ఒక ఫీమేల్ 20 ఫీమేల్ 18 ఉంటే అబ్బా ఈ ట్రైన్ జర్నీ హ్యాపీగా ఉంటుందిరా అని దేవుడు ఉన్నారా అని చెప్పాము. లోపలికి వెళ్ళాక నా సీట్ పక్కన అమ్మాయి ఏదైనా ఉంటే చూస్తే లేదు, అదే బామ్మ కూర్చుంటుంది. సీట్ చేంజ్ చేసి ఏమన్నా దేవుడు లేడరా అని చెప్పాము అప్పుడు. వామ్మో, వెరీ మచ్ రిలేటబుల్ కదా మీ అందరికి. నెక్స్ట్ మేము చూద్దాం. ఇది అసలు సూపర్ డూపర్ ఫేమస్ మీమ్. సో ఒక్కసారి ఆ డైలాగ్ ఒకసారి అది చెప్పరా మళ్ళీ? ఇప్పుడే చెప్పాను కదా. మరి రే ఎవర్రా మీరంతా. సో ఇప్పుడు అలా అని ఎప్పుడు అనిపించింది? ఫ్యాన్సే చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని. బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను, నా కజిన్ చదువుతున్నాడు, కాలేజీకి వెళ్ళాను. అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను, 10 మంది కూర్చున్నారు. అందరూ సెల్ ఫోన్తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు. వీళ్ళందరితో మాట్లాడలేదు. అక్కడ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు వెళ్తున్నారు, అక్కడ చూడలేదు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఎవర్రా మీరంతా అని అనిపించింది అక్కడ చూసాక. ఓకే, అమ్మా కార్తీక్ గారు ఎంత అప్డేటెడ్గా కాలేజ్ విషయాలను కూడా మర్చిపోలేదంటే మామూలుగా లేదు. నాకు సాడ్గా అనిపించింది. అందరూ ఫోన్లోనే మాట్లాడుతున్నారు, ఫోన్లోనే లవ్ చేస్తున్నారు, అన్ని ఫోన్లోనే జరుగుతుంది. పర్ఫెక్ట్ సార్. ఎస్, నెక్స్ట్ మీమ్ ప్లీజ్. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మీమ్. ఇది ఎందుకు మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్లా ఉంటుందండి. కొన్ని సిచ్యువేషన్స్లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్లవ్వాలి. సో రిలీజ్ డే ముందు, రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్లో వాల్ పేపర్గా పెట్టుకుని చూసుకుంటాడు అంతే. అమ్మ పని అన్నీ అయిపోయింది, ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా, సో అప్పుడు చిల్ అవ్వాలి. ఓకే, సో ఎస్, మీమ్స్ అయితే అయిపోయాయి. ఇంకా మీ నుంచి మేము చాలా విషయాలు మరికొద్ది సేపట్లో తెలుసుకుంటాము. ఎస్పెషల్లీ సత్యం సుందరం గురించి మళ్ళీ మాట్లాడదాము. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు ఫర్ దాట్.
కాలేదు. సత్యం సుందరం నాకు మా టీంకి మాత్రమే స్పెషల్ కాదు, చూసే ఆడియన్స్ అందరికి కూడా స్పెషల్ అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే 96 ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలుసు. ఇది దానికన్నా ఎక్కువ మ్యాజిక్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడే ఇందాక రాకెన్ మౌలి గారు చాలా బాగా చెప్పారు మూవీ గురించి. ఆయన ఫిలిం చూశారు కాబట్టి మీరు అంత బాగా చెప్పారు. మొన్న విజయ్ సేతుపతి సార్ కాల్ చేశారు డైరెక్టర్కి, ఆయన కూడా చాలా బాగా చెప్పారంట. సూర్య సార్కి మాటలు రాలేదంట మూవీ చూశాక. ఇవన్నీ విన్నాక నేను వెయిట్ చేయలేకపోతుంది, నేను ఇంకా చూడలేదు ఫిలింని. సో 96 లాంటి ఫిలిం చేసినందుకు, మళ్ళీ సత్యం సుందరం చేసినందుకు ప్రేమ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ 2 ఫిలిమ్స్కి గోవింద్ వసంత్ సార్తో కలిసి ఇంత మంచి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్. కార్తీ సార్, ఇది నా సెకండ్ ఫిలిం. కార్తీ సార్ నాకు యుగానికి ఒక్కడే చూశాను నేను, ఫస్ట్ ఫిలిం అయింది గెలాక్సీ థియేటర్లో చూశాను. నాకు అప్పుడే చాలా నచ్చేశారు. ఎవర్రా మీరంతా అనేది నాకు కూడా ఫేవరెట్. సో నా ఫేవరెట్ స్టార్తో నాకు వర్క్ చేయడం నాకు ఎప్పుడూ హ్యాపీ. చాలా సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మా టీం అందరికీ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది, చాలామంది ఫిలిం చూసి చెప్పేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్. 27th ఖచ్చితంగా మిస్ అవ్వకండి. నా ఫిలిం అని కాదు, చాలా స్పెషల్ ఫిలిం అవుతుంది అందరికీ అని అనిపిస్తుంది. మనం మిస్ అవ్వద్దు ఇలాంటి సోల్ఫుల్ ఫిలిమ్స్ని. ఇలాంటి ఫిలింని ప్రొడ్యూస్ చేసినందుకు సూర్య సార్, జ్యోతిక మ్యామ్, రాజశేఖర్ సార్కి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఇక్కడ మా మమ్మీ వచ్చారు, మా ఆంటీ కూడా వచ్చారు, రెడీగా ఉన్నట్టున్నారు మా మమ్మీ ఏడవడానికి. థ్యాంక్ యూ మమ్మీ, ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదివ్య గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ సత్యం సుందరం. నౌ నేను ఎలా చెప్పాలంటే, కార్తీ ఈజ్ లైక్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వర్క్ విత్ అస్, హిస్ బ్రదర్ అండ్ కార్తీ ఆర్ రియలీ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మై సన్ అండ్ మై బ్రదర్. కార్తీ, విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రేమ్, 96 was a very, very dear film for me. When I was watching the film with all my unit members, in the Tamil version, I was very excited, much more than all of them. Then they said, "Sir, meeke emna love undinda illantidani adigaru." This film also really waiting for what that emotion is. I can feel it and I know it is there. I am really curious to know. Ante we are not having people who are making films from the heart, and I'm really, really very, very appreciative of you to continue this. Keep up this great work. Karthi, please tell your brother this is going to be a great film. We'll do all our best. Heroine, Alamma, Prashant Hai, Bujji. I was sitting there and then Bujji was watching the trailer. Trailer అయిపోయిన వెంటనే he said, "Babu, ఈ సినిమా బాగా ఆడుతుంది. కార్తీ ఏడిస్తే సినిమా హిట్ అయిపోయింది అందుకనుకున్నా." So we really wish we'll do our best to make this film as good as possible. Thank you all very much. Hi, Ma Benilka. How are you, Babu? Good, good. I heard the dialogues in the dub. You've done a good job. నేను భయంగా చూశాను ఇందాక ట్రైలర్, డబ్బింగ్ సరిగ్గా చెప్పించారా లేదా అని. భాష బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జాన్వి గారు ఒక్క మాట